ఏ నిర్ణయిస్తుందో దాని ఆధారంగా ఉంటుంది. ఇజ్రాయెల్ రైట్ మామిడి గిరిధర్ గారు, బ్రేకింగ్ అందుతుంది. ఈ చర్చల్లో పలు అంశాల్లో పురోగతి సాధించామని చెప్పి జేడీ వాన్స్ చెప్తున్నారు. శాంతి నెలకొల్పేందుకే అమెరికా కృషి చేస్తుందంటూ తాజా బ్రేకింగ్ అందుతోంది. చర్చల్లో పురోగతి సాధించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరుకుంటున్నారు. లెబనాన్, హర్మూజ్ అంశాలపైనే ఇప్పటి వరకు చర్చలు కొనసాగాయనేది కూడా మనకు లేటెస్ట్ బ్రేకింగ్ జేడీ వాన్స్ నుంచి మనకు అందుతున్న పరిస్థితి. సో రైట్, ఈ అంశాల గురించే మాట్లాడదాం. వివిరావు గారు, జేడీ వాన్స్ బ్రేకింగ్ మనం చూస్తే సో లెబనాను అదేవిధంగా ఇజ్రాయెల్కి సంబంధించిన అంశాలపై చర్చలు జరుగుతూ ఉన్నాయి. హర్మూజ్ గురించి పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. ఈ పీఠముడిగా మారుతున్న పరిస్థితి చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగటానికి. సో ఏంటి అంటే ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? ఈ 14-15 అంశాల ఎంఓయూలో 5 అంశాలు చాలా క్లిష్టంగా ఉన్నాయి. అందులో ఇరాన్ మెన్షన్ చేసేది ఏంటంటే మెయిన్గా లెబనాన్ లో కూడా యుద్ధం ఆగిపోవాలి, ఇజ్రాయెల్ ఎటువంటి చర్యలు చేపట్టకూడదు. అది చాలా స్పష్టంగా నెంబర్ 1 మెయిన్గా చెప్తున్నారు. 2-3 రోజుల క్రితం ముస్తఫా ఖమేనీ ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు రిపోర్ట్స్ వచ్చినాయి. అదేంటంటే ఈ చర్చలకి ఒప్పుకుంటున్నాం ఎందుకంటే ప్రెసిడెంట్ తర్వాత ఫారిన్ మినిస్టర్, నేషనల్ అసెంబ్లీ స్పీకర్ వాళ్ళందరూ చెప్తున్నారు కాబట్టి మేము ఈ చర్చలకు ఒప్పుకుంటున్నామని ఆయన స్పష్టంగా చెప్పారు. అంటే ఏంటంటే ఎంతో కొంత వెలితి కనిపిస్తుంది ఆయనలో కూడా, ముస్తఫాలో కూడా. ఇప్పుడు ప్రస్తుతానికి 5-10 మీరు చెప్తున్నట్టు 10 పాయింట్లు అగ్రిమెంట్ అవ్వచ్చు, కానీ 5 కీలకమైన పాయింట్లు. ఎందుకంటే అందులో కీలకమైనది ఏంటంటే ఇజ్రాయెల్ కంటిన్యూషన్ చేయడం, లెబనాన్ మీద అటాక్లు చేయడం. ఈ రోజు కూడా దాదాపు 7-9 మంది పోయినట్టు, హిజ్బుల్లా క్యాడర్స్ పోయినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. అది మెయిన్ కీలక అంశం కింద మారుతుంది. సో ఏంటంటే ఈ చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి, అది నా అభిప్రాయం. ఎందుకంటే ఈ 5 అంశాల మీద 5 అంశాల్లో 2వ అంశం హార్మోజ్ జలసంధి. హార్మోజ్ జలసంధి మీద ఇరాన్ ఏమంటుందంటే మేము సర్వీస్ ఛార్జ్ విధిస్తాము, ఎందుకంటే ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్, తర్వాత ఇక్కడ షిప్స్ టు అండ్ ఫ్రో మూవ్మెంట్ ఇవన్నీ కంట్రోల్ చేయడానికి మాకు చాలా ఖర్చు అవుతుంది, అందుకని సర్వీస్ ఛార్జ్ అంటుంది. అంతకుముందు టోల్స్ అనేవారు, అంటే ఏంటంటే రుసుము వసూలు చేయడం, అంటే ట్యాక్స్ కింద వసూలు చేయడం. రావు గారు ఒక చిన్న సబ్మిషన్, ట్రంప్ కూడా ఇప్పుడు చర్చల్లో ఏమైనా ప్రతిష్టంభన వస్తే హర్మూజ్ పై ట్యాక్సులు వేసేది మీరు కాదు మేమంటూ కూడా చెప్పాడు కొద్దిసేపటి క్రితమే. అది కూడా అన్నారు. అది 2 రోజుల నుంచి ఈ మాట కూడా వస్తుంది. అదేంటంటే అది కొంచెం పక్కన పెడదామండి, ఎందుకంటే ప్రస్తుతానికి 15 అంశాల మీద జెనీవాలో జరుగుతున్న టాక్స్ మీద మనం ఫోకస్ చేద్దాం. అందులో 5 పాయింట్స్ క్రిటికల్ గా కనిపిస్తున్నాయి. అందులో మెయిన్ గా హార్మూజ్ జలసంధి ఒకటి, తర్వాత లెబనాన్ మీద ఇజ్రాయెల్ అటాక్స్ చేయడం మానేయాలి, ఎస్పెషల్లీ సదర్న్ లెబనాన్ లో వాళ్ళకున్న 10 కిలోమీటర్స్ ఏదైతే బఫర్ జోన్ ఉందో ఆ బఫర్ జోన్ లో ఇన్యాక్టివ్ గా ఉండాలని చెప్పి